నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముంబైలో టీమిండియాకు ఘన స్వాగతం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీపై రోహిత్ శర్మ హర్షం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి ఏకాదశి దీక్ష క్రతువులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి జగన్ మరోసారి జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని వ్యాఖ్య ఎండియు వాహనాల నిర్వాహకులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములంటూ ఆరోపణ ముంబైలో టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. నారిమన్ పాయింట్ నుండి భారత ఆటగాళ్లందరూ ఓపెన్ బస్సులో ఎక్కి విజయోత్సవ పరేడ్ను ప్రారంభించారు. ఆటగాళ్లు సహాయక సిబ్బంది కూడా అభిమానుల శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టీమిండియా చారిత్రాత్మక విజయానికి జస్ప్రీత్ బుమ్రాకు ఎంతో క్రెడిట్ ఇచ్చాడు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ చిరస్మరణీయమని రోహిత్ శర్మ అభివర్ణించారు. బీసీసీఐ చైర్మన్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా 125 కోట్ల చెక్కును టీమిండియాకు అందజేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి మెరైన్ డ్రైవ్ కు టీమిండియా చేరుకున్నప్పుడు గుమిగూడిన జనాన్ని చూసి ఎవరైనా చలించిపోతారు. వాంఖడే స్టేడియానికి వెళ్లే మార్గంలో మెరైన్ డ్రైవ్ లో జనసంద్రం కనిపించింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్ కళ్యాణ్ కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్ర సహిత సూర్య ఆరాధనను నిర్వర్తించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరిస్తున్నారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. సూర్యారాధన విశిష్టతను వేద పండితులు కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మ పవన్ కళ్యాణ్ కు వివరించారు. జనసేన పార్టీకి హరిప్రసాద్ అందించిన సేవలు విలువైనవని పవన్ కళ్యాణ్ చెప్పారు. జగన్ మరోసారి జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 5 ఏళ్లలో జగన్ చేసిన పాపాలే అతన్ని వెంటాడుతున్నాయని అన్నారు. అధికారం చేపట్టిన 21 రోజుల్లోనే చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. వాలంటీర్లతో వైసీపీ నేతలు ఊడిగం చేయించుకున్నారని ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని వెలికి తీస్తామన్నారు. ఆ పార్టీ నేతలపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరులో ఉన్న మాజీ శాసనసభ్యుడు గత ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్లకు చొరబడి అక్కడున్న ఈవీఎం పగలగొట్టిన కేసులో ముద్దాయి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతన్ని పరామర్శించేదానికి నెల్లూరు జైలుకు వెళ్లడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆ జైలు పర్యటనకు వెళ్లారు. అక్కడ మీరు పరామర్శించింది కేవలం మీ మాజీ ఎమ్మెల్యేనే కాదు, ఎంతో పవిత్రమైన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ఎక్కడా లేని విధంగా అవకతవకలు జరిగిన నియోజకవర్గం ఏదని ఉందంటే అది మాచర్ల. గత 4 పర్యాయాలు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ఈ రామకృష్ణారెడ్డి అనే అతను మొన్న ఎన్నికల్లో బూతులేకి చొరబడి ఈవీఎం బాక్స్ ను పగలగొట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా ఉన్న శేషగిరిరావు అనే అతను అడ్డుపడితే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇదంతా గత 30 రోజులుగా సోషల్ మీడియాలో అయితేనేం, ప్రెస్ లోనైతేనేం ఎక్కడ చూసినా అంతా ప్రజల్లోకి వెళ్లిన ఘటన ఏదైనా ఉందంటే ఈ ఇష్యూనే ఉంది. దాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా దాంకొని హైకోర్టును ఆశ్రయించి అక్కడ బెయిల్ రాకపోవడంతో తానంతకు తానే వచ్చి ఈ రోజు లొంగిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడం జరిగింది. దానికి మేము కూడా ఏం విమర్శించాం. ఎందుకంటే ఎట్లయినా గాని మంచోడో చెడ్డోడో అతను 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా నీ వెంట నడిచాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం మేము కూడా సంతోషిస్తున్నాం. అంతేగాని ఆ సంఘటన వదిలేసి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొన్ని చురుకలు అంటించారు మీరు. దాని కౌంటర్ గానే నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా మాచర్ల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు నరమేధం జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మాచర్లే అని అందరికీ తెలుసు. పల్నాడు జిల్లాలోనే ఎక్కడ ఏ సంఘటన టీవీలో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా, ప్రింట్ మీడియాలో వచ్చినా ఫస్ట్ అందరినీ ఆకర్షించే దృష్టి కేవలం మాచర్లే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అయితేనేం, ప్రజలపైతేనేం దాష్టికంగా ఆ రోజు ఉన్న శాసనసభ్యుడైతేనేం, అతని సోదరుడైతేనేం దాడులు చేయడం జరుగుతూనే వచ్చింది. తోటా చంద్రయ్య మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతన్ని ఏ విధంగా నడి రోడ్డుపై చంపారో అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులైన బోండా ఉమ్మగారైతేనేం, మా నాయకులు ఎవరెవరు ఆ రోజు పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్లడంతో వాళ్ళపైన దాడి చేయడం, ఎన్టీఆర్ విగ్రహాలను పగలగొట్టడం అవన్నీ మీ హయాంలోనే జరిగాయి. ప్రతి ఒక్క రోజు మాచర్లలో భయానక ఘటనలు జరగని రోజే లేదు. ఈ 5 సంవత్సరాలు ఓర్పుతో ఉన్న ప్రజలైతేనేం, అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేం ఈరోజు విముక్తులై ఆయన తమ్ముడిని తిరస్కరించి భారీ మెజార్టీతో అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడం జరిగింది. అలాంటి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించడం, అక్కడికి పోవడం అంతటితో వదిలేయాలి. అంతేగాని అక్కడ నువ్వు అమ్మఒడి గురించో ఇంకో విషయం గురించో మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర మంత్రివర్గం అయితేనేం, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటై 21 రోజులైంది. 21 రోజుల్లోనే
ఏదో కార్యక్రమాలు చేయలేదనో ఈ ప్రభుత్వానికి అప్పుడే చెడ్డ పేరు వచ్చిందనో నువ్వు మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. మనస్ఫూర్తిగా మనస్సాక్షి అనేది నీకుంటే నువ్వు ఏ విధమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో చేశావో నువ్వు బహిర్గతంగా వచ్చి బయట చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలు ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలతో వాడివేడిగా కొనసాగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులుగా తొలిసారిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ డివిజన్లోని నెలకొన్న ప్రజా సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే స్థానికంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఈ క్రమంలో కార్పొరేటర్ల సమస్యలపై తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ గాని ఒక మహిళకు అవకాశం ఇచ్చి ఆమెని చట్టసభలకు తీసుకుపోవాలనే ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జిల్లా ఈ పార్లమెంట్ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఆలోచన చేసి ఒక మహిళకి ఇక్కడ అవకాశం ఇద్దాము, డెఫినెట్ గా మహిళ అవసరం ఉంది నియోజకవర్గంలోనే ఆలోచించి వాళ్ళిద్దరి సహకారంతో నన్ను ఇక్కడ పంపించి దాదాపు 10 నెలలు అయింది. 10 నెలల క్రితం వాళ్ళు డిసైడ్ చేసుకుని కడప నియోజకవర్గంలో నన్ను పంపించి నన్ను వాళ్ళ దిశానిర్దేశంతో పనిచేయించి ఈ యొక్క విజయానికి వాళ్ళిద్దరి సహకారం ఎంతగానో ఉంది. అలాగనే ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో ఆలోచన చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు ఓట్లేశారు. వాళ్ళ ఆలోచనకు ఆశలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. ఈ యొక్క పాలక మండలిలో ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడారు. వాళ్ళకు కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశలకు అనుగుణంగా నేను పనిచేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి 2024 ఈ 5 సంవత్సరాలలో మనము మాక్సిమం రిజల్ట్స్ కడప నియోజకవర్గంలో చేరే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఒక కొత్త రూపురేఖలు కడప నియోజకవర్గాన్ని తీసుకొచ్చి, కార్పొరేషన్ తీసుకొచ్చి మనము ఏ విధంగా కడపను మిగతా నగరాలకు ధీటుగా నిలబెడతామో మనం చేసి చూపించడం జరుగుతుంది. దానికోసం ప్రతి నిమిషం పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కడప కార్పొరేషన్ లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది. డెఫినెట్ గా దాంతో పాటు కడప నియోజకవర్గంలో ఇంకా ఏ పనులు చేయాలా, ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది. అలాగనే పబ్లిక్ డిమాండ్స్ కూడా వాళ్ళు సదరు కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్ గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ అన్ ఎమ్మెల్యేగా డెఫినెట్ గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్ గా మేము ఉండబోతున్నాము. అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా పోవడాన్ని కంప్లీట్ గా వ్యతిరేకిస్తాము. దానికి సంబంధించిన విధంగా ఏ విధమైన సపోర్టు ఉండదు. డెఫినెట్ గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ కార్పొరేషన్లో ఈ 5 సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ, అవినీతి కార్యక్రమాలు కానీ మీ అందరికీ తెలుసు. మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు. చాలా జెడ్పీ ఆస్తులు కానీ, పోలీసులకు సంబంధించిన ఆస్తులు కానీ వాటిని కబ్జా చేయడం జరిగింది, అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది. అలాగనే మీకు తెలుసు చాలా మంది రోడ్లని, ఫుట్పాత్లని, పేవ్మెంట్లని ఆక్రమించేసుకుని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగులు కట్టుకోవడం ఈ 5 సంవత్సరాలు జరిగింది. వీటన్నిటి మీద కూడా క్లియర్గా ముందుకు పోవడం జరుగుతుంది. అభివృద్ధి కాంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కమిషనర్ వాళ్ళ సపోర్టు తీసుకొనేసి, అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్గా కడప అభివృద్ధి కొరకు, కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్గా పనిచేస్తాము. ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కటి చర్చలను చేసుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు ప్రకటనలు.